హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. యువతలో అయితే ఆయనకున్న క్రేజీ అంతా ఇంత కాదు. ఒక పాతికేళ్ల కుర్రాడు మాట్లాడిన విధానం, పాతికేళ్ల కుర్రాడు ప్రతిపక్షాలకి చెప్పిన సమాధానం ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయేలాగా మాట్లాడటం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పెషాలిటీ. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట తూటాలాగా డైరెక్ట్ గా అధికార పక్షం ఉందో ఆ గుండెల్లో దిగిపోతూ ఉంటుంది. ఫీజు రీఇంబర్స్మెంట్ పోరులో తల్లిదండ్రులకు అండగా, పిల్లలకి చదువుకునే పిల్లలకి అండగా పోరుబాట ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ఎక్కడ ప్రతి ఒక్క కలెక్టరేట్ లో తండోపతండాలుగా ఒక ప్రవాహం లాగా వెళ్ళి అందరూ ప్లేకార్డ్స్ ప్లే చేస్తూ గవర్నమెంట్ ని విమర్శిస్తూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సూపర్ సక్సెస్ అయిన తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తను మాట్లాడిన మాటలు చాలా 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 స్పష్టంగా అనిపించడం అందుట్లో ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఏం మాట్లాడారంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటాడు, మీరు నిజంగా మొగాలైతే రాష్ట్రం పట్ల అంత సిద్ధశుద్ధి ఉంటే సోషల్ మీడియా కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కాదు మీరు చూపించాల్సింది ప్రతాపం. ఎవడైతే అక్రమ మైనింగ్ చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళండి, ఎవడైతే డ్రగ్స్ డీల్ చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళండి, ఎవడైతే అక్రమంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడో వాడిని అరెస్ట్ చేయండి. అది చేతకాక వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎందుకు టార్గెట్ చేశారు? అరే మేము అడుగుతున్న సూపర్ 6 ఎక్కడ అని అడుగుతున్నాం, మీరేమో ఆ సూపర్ 6 కి సమాధానం చెప్పలేక వల్లభనేని వంశీని అరెస్ట్ చేసాం అప్పట్లో అంటూ ఆ కేసు తీసుకొస్తారు. అరే బాబు, ప్రజలకి ఏం చేస్తున్నావు అని మేము అడిగితే ఆ పోసాని కృష్ణమురళి తప్పు మాట్లాడాడు అని ఆ కేసు తీసుకొస్తారు. ఒరే నాయన ఇదిరా అని అడిగితే ఇంకొక కేసు తెస్తారు తప్పించి మీరు సమాధానం చెప్పట్లేదు, మీకు చేత కావట్లేదు. మీలాంటి రాజకీయ నాయకులు నేను ఇప్పటిదాకా చూడలేదురా. గతంలో మేము వెళ్తే అట్లీస్ట్ ప్రజలు అన్నా మీకు ఓటేస్తామని నవ్వుతూ పంపించారు, కానీ ఇప్పుడు మీరు వెళ్తే చెప్పులు చీపులు రెడీగా ఉన్నాయి మీ మొహాలు పగలగొడతానికి. ఆలోచించుకొని ప్రజల్లోకి వెళ్ళండి. చెప్పిన వాగ్దానం ఒకటి చేయకపోక ప్రజల్ని హింసించి రాచి రంపాన పెట్టి కక్ష సాధింపు చర్యగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పారిపోతారా ఎటోళ్ళట్టు గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతటితో వదలం అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే మా వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోతానికి ఇష్టం పచ్చిపూతులు తిట్టాడు మమ్మల్ని అంటారు ఒకటి. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదాం అంటారు 400 కోట్లు పోయినాయంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకొని ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానని ఆయన, మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి. మాకు చెప్పినట్టు నీకు చేస్తాం పోనైనా అని చెప్పరు. ఫస్ట్ కొట్టి చెప్పించి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం. అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండుగ జరుగుతుంది అన్నాడు. సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో అందరూ వచ్చి ఈడ ఏంటిగా ఈ కోడి పందాలు, ఇస్పెటాకులు, 100 కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినట్లయితే మీ టీవీ ఛానల్ అందరూ కూడా అంబరాన్నంటినా సంబరాలు. ఇంత క్లారిటీగా మాట్లాడిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఇంకా కక్ష సాధింపు చర్యపైనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్తే రాబోయే రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుందో చవి చూడాల్సి వస్తుంది అనుకుంటా. తెలుసు కదా, పుట్టింది ఎక్కడో తెలుసు, పెరిగింది ఏ వాతావరణంలోనో తెలుసు, ఎన్ని సంవత్సరాలకి రాజకీయ నాయకుడు అయ్యారో తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడో తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడో తెలుసు. ఇది 1% ట్రాక్ రికార్డ్. ఒక్క స్టెప్ ఒక్కతను స్టార్ట్ చేసి 1,40,00,000 మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్, దాని వెనకున్నటువంటి కరుడు గట్టిన ఫ్యాన్స్ రికార్డ్, బలమైన సోషల్ మీడియా రికార్డ్, ఇవన్నిటిని తట్టుకొని నెక్స్ట్ మీరు ఏదో చేసి వాళ్ళని హింసించి తప్పించుకు పారిపోదామని ఎలా అనుకుంటున్నారా? తప్పించుకు పారిపోవడం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన పెద్ద ఆయన, ఎప్పటికీ పార్టీని ఇలాగే నడుపుతారని మీరు అనుకోవద్దు.
కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, కుర్రాడు కదా, ఇంకా ఉడుకు రక్తమే కదా, ఇంకో 30 సంవత్సరాలు రాజకీయం చేయగలిగే సత్తా ఉంది కదా. మరి అప్పటి వరకు మరి ఏమవుతారు? టీడీపీ వారికే అన్ని పనులు చేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అన్ని పనులు చేస్తే, క్యాడర్ని నెత్తి మీద పెట్టుకుంటే, ఇప్పుడు మీరు పెట్టించినట్టు అన్ని కేసులు పెట్టిస్తే, ఇప్పుడు మీరు నరికినట్టు నడి రోడ్ల మీద నరికేటట్టు నరికితే వదిలేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుని ఆలోచించుకొని బ్రతకాలా. రాజకీయ నాయకులు వెనక నుంచి రెచ్చగొడతారు, ప్రతి ఒక్కడు వాడు అండ చూసుకొని ఎగిరారనుకోండి, తర్వాత నానా ఎగిరిపోయేది ఏంటో తెగిపడే ఎక్కడో లెక్కలు పెట్టుకోవడానికి ఊళ్ళు ఖాళీ చేస్తారేమో ఆలోచించుకోండి. సో బైరెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి చెప్పిన దానికన్నా కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇప్పుడు పేరు నాని, ఇలా ఫైర్ బ్రాండ్స్ చాలా మంది ఉన్నారు, జక్కంపూడి రాజా, వీళ్ళంతా ఏదో తెలియకుండా అలా ఉంటున్నారు అనుకుంటున్నారేమో. టైం వచ్చినప్పుడు ఎవరి స్టామినా ఏంటో గట్టిగా చూపిస్తారమ్మా. దించితే దిగిద్ది గజం దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా అని మాట్లాడుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇది కేవలం ఎవరైతే రాజకీయ నాయకులు నమ్మి కేసులు పెట్టి వాళ్ళు అండగా ఉన్నారు దండగా ఉన్నారని మురిసిపోతున్నారు, వాడికి మాత్రమే ఈ వీడియో. ఎల్లకాలం వాళ్ళు ఉండరు నానా. నువ్వు ఊర్లో ఉంటా, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, అర్థం చేసుకోండి. అప్పుడు అర్థమయ్యేలాగా వీళ్ళు చెప్పడం మొదలు పెట్టారనుకోండి, దాంతరంగా ముగిసిపోయి జీవితాలు అవుతాయి. ఎందుకు మనకి పిల్లలతో హాయిగా ఉండకుండా ఎన్ని సోది అంటారా? హ్యాపీగా బతికేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది వార్నింగ్ కాదు, జస్ట్ మెసేజ్. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.